శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు ఉన్న నెయ్యి కలపలేదు అని సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కాబట్టి కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా హోమాన్ని చేస్తున్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. భూమన నివాసంలో ఈ నిందా నివారణ హోమం జరిగింది. జగన్ని రాజకీయ సమాధి చేయడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూపై తీవ్రమైన నిందలు మోపారని అంటున్నారు భూమన. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారు. కొవ్వు ఎక్కడా కలపలేదు అని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. రాజకీయ ప్రమేయం లేదని కూడా స్పష్టం చేసింది. కాబట్టి ఈ నింద నివారణకై తాము హోమాన్ని తలపెట్టామని అంటున్నారు భూమన. దీని ద్వారా అయినా తమపై పడ్డ నింద పోతుందని భావిస్తున్నట్టుగా చెప్పారు భూమన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి అత్యంత ఘోరమైన, నీచమైన రాక్షస ప్రవృత్తితో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదమైన లడ్డూ మీదనే అపవాదు మోపి తద్వారా వెంకటేశ్వరుని మీదనే నింద వేయటం ద్వారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా సమాధి చేయటానికి దాన్ని ఒక ఆయుధంగా వాడుకుందాము అని 140 కోట్ల మంది హిందువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయ పావుగా చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయటం ద్వారా ఆ ఆరోపణలు ఎంత నీచమైనటువంటివి. అందులో లడ్డూలో ఆవు కొవ్వు కలిసింది, ఆవు కొవ్వుతోనే లడ్డూ తయారు చేశారు అని చంద్రబాబు నాయుడు, ఆవు కొవ్వే కాదు పంది కొవ్వు, చేప కొవ్వు కూడా, చేప నూనె కలిసిందని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కుమ్మక్కై మాట్లాడి బహిరంగంగా చెప్పటమే కాకుండా పవన్ కళ్యాణ్ దుర్గామాత యొక్క గుడి మెట్లు కడిగి తిరుపతికి వచ్చి అత్యంత నీచమైనటువంటి ఆరోపణలు చేస్తే సాక్షాత్తు సుప్రీంకోర్టే వాళ్లను చెంపదెబ్బలు వేసి మందలించి జరిగినటువంటి వాస్తవం ఏంటి అని సుప్రీంకోర్టే సిబిఐని నియమించడం జరిగింది. సిట్టును ఏర్పాటు చేయడం జరిగింది. 1.5 సంవత్సరాల కాలం ఈ సిట్టు దర్యాప్తు చేసి కోర్టుకు నివేదన ఇవ్వటం జరిగింది. ఆ నివేదనలో ఆ లడ్డూలో జంతువుల కొవ్వు ఎక్కడా కలపలేదు అని విస్పష్టమైనటువంటి తీర్పును వాళ్ళు ఇవ్వటం జరిగింది. అంతే కూడా కాకుండా ఆ జరిగినటువంటి ఆ వెజిటబుల్ ఫ్యాట్ కలపటంలో రాజకీయుల ప్రమేయం లేనే లేదు. రాజకీయ ప్రమేయమైనటువంటి నేరస్తులు నేరము జరగనే లేదు. ఇందులో ఆనాటి పాలక మండలికి కానీ పాలక మండలిల చైర్మన్కు కానీ ఏ రకమైనటువంటి సంబంధము లేదు అన్నటువంటి విషయం కూడా దాని ద్వారా స్పష్టంగా తేలిపోయింది.